ఇంకొక తప్పుడు వార్త. ఎందుకంటే ఈ పత్రికల బతుకులే అంతే కాబట్టి, ఈ పత్రికల్లో నడిపే వాళ్ళ బతుకులు అదే కాబట్టి వాళ్ళ వార్తలు కూడా అలానే వస్తాయి. యాక్సిస్పై యాగి జగన్ రోతపత్రికలో నిజాలు దాచి నిస్సిగ్గు రాతలు నాడు ఒప్పందం చేసుకున్న జగనే ₹5.12 చేసుకున్నారంట. దాన్ని చంద్రబాబు నాయుడు ₹4.60 తగ్గించారంట. సో సెకీతో ఒప్పందంపై అడ్డగోలు వాదనంట. యూనిట్ ₹2.49 కొన్నామని కథలు, కానీ ట్రాన్స్మిషన్ ఛార్జీలపై దోపిడీపై గోప్యత, ద్వంద్వ ప్రమాణాలపై విద్యుత్ నిపుణులు మండిపాటు. యాక్సిస్తో ఒప్పందం జగన్ కుదుర్చుకున్నాడని ఆయన అదే బోషిడి అని తిట్టాడు కదా జగన్ గారిని. అలా ఆ నీచుడు పట్టావి ప్రెస్ మీటు. యాక్సిస్పై యాగి చేస్తున్నామా? సెకీతో ₹2.49 కుదుర్చుకోలేదా? ఇంకా ఎక్కువ. మనిషి పుట్టకే పుట్టావా? మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అంటారు. నీకు ఒళ్ళంతా విషం జిమ్ముతూ నువ్వు రాసేవాడు, నువ్వు మనిషివి కాదు కాబట్టి నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. విత్ ఆధారాలు చూపించినా మీకు అర్థం కాదు. ప్రజల్ని ఇంకా తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమం. ₹2.49 సెకీతో, కేంద్ర ప్రభుత్వ రంగ సెకీతో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జెస్, ట్రాన్స్మిషన్ ఛార్జెస్లో అన్నీ కలిపి ₹2.49, ₹2.50 కూడా కాదు, ఒక్క పైసా కూడా అదనంగా లేదు. ఓన్లీ ₹2.49తోనే ఒప్పందం కుదుర్చుకుంటే అది విత్ అఫీషియల్ డాక్యుమెంట్ని ఎన్నిసార్లు నీకు చూపించినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు బరి తెగించి బ్రోకర్గా వ్యభిచారుడు కాబట్టి రాస్తా ఉంటావు వ్యభిచార రాతలు. ₹2.49 ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జెస్. సో ఇప్పుడు ఈ యాక్సిస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు ఒప్పందం కుదుర్చుకుంది. చంద్రబాబు నాయుడు గారు 2018-19 అప్పుడు పీపీఏ ఒప్పందాలని విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్నాడు కదా, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్. ఆ అగ్రిమెంట్లు ఏదైతే ఉన్నాయో ఆ పవర్ పర్చేజ్ పీపీఏలకు సంబంధించిన దాంట్లో యాక్సిస్తో కూడా కుదుర్చుకున్నాడు ₹7. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క యూనిట్ కూడా వాళ్ళ దగ్గర కొల్ల. వీళ్ళందరూ కోర్టులకు వెళ్ళారు. కోర్టులకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ఒప్పందాలు రద్దు చేస్తున్నాడని చెప్పి కోర్టులకు వెళ్తే మీరు ఈ ఎవరైతే విద్యుత్ సంస్థలకు మద్దతుగా మీరు నానా యాగి చేసింది, నానా యాగి చేసి నానా రభస చేసింది మీరు. ఎందుకు? మీకు వచ్చే దోపిడీ ఆగిపోతుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దోపిడీని ఆపాడు కాబట్టి నానా యాగి చేశారు. ఇప్పుడు కూడా యాగి చేస్తుంది మేము కాదు. ఏదైతే దోపిడీ ఆగిపోయిందని నానా యాగిగా వార్తలు రాస్తుంది. యాగి బతుకులో యాగి నువ్వే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క యూనిట్ కూడా కొనల. ఈవెన్ కేంద్ర ప్రభుత్వ రంగ సెకీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అది ఇప్పుడు ఈ ఇయర్ నుంచి మనకు వాళ్ళు విద్యుత్ ఇచ్చేటట్టుగా. సో మరి అది మీరు తీసుకుంటున్నారా, క్యాన్సిల్ చేస్తున్నారా చెప్పండి. ఇది సెకీతో ఒప్పందం ₹2.49 కాదు, ఎక్స్ట్రా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అదనం అని చెప్పి నువ్వు బ్రోకర్ పత్రికలో రాశారు కదా. ఛాలెంజ్ విసురుతున్నా, మీరు నిజంగా మగ పుట్టక పుట్టుంటే, మనిషి పుట్టక పుట్టుంటే మరి సెకీతో ఒప్పందం రద్దు చేయండి. మీరు ₹2.49 కాదు ఇంకా ఎక్కువ అని చెప్పి తప్పుడు రాతలు రాశారు కదా, మరి ఒప్పందాన్ని రద్దు చేయండి. జగన్ గారు లంచం తీసుకున్నారని రాశారు, ఎందుకు రద్దు చేయాల? ఇప్పుడు ₹4.60 ఎందుకు తీసుకుంటున్నారు? ₹2.49 అప్పుడు మీరు రాసింది ఏంది? ₹1.49 దొరికిద్ది, ₹2 దొరికిద్ది, కానీ ₹2.49 ఎందుకు కొన్నారని చెప్పి ఏదైతే తప్పుడు వాదన తీసుకుని వచ్చారు కదా, ఇప్పుడు రాయండి. మరి ₹4.60 రెండోది ఎంత దారుణం అంటే, దాంట్లో మీరు రాసినటువంటి వార్తలో జనాల్ని నమ్మించడానికి ఇక్కడంట ఏదైతే ఎక్కువ టైం అంటే మనం విద్యుత్ని ఎలా ఉంటుందంటే, విద్యుత్ 24 గంటలు సంబంధించినటువంటి టైంలో ఒక 3-4 గంటలు పీక్ అవర్స్ ఉంటాయి. నాన్ పీక్ అవర్స్ ఎక్కువ టైం ఉంటుంది. దాదాపు ఒక 16 గంటలు నుంచి 20 గంటలు నాన్ పీక్ అవర్స్ ఉంటాయి. సో ఒక పీక్ అవర్స్ 3-4 గంటలు ఉంటాయి. వీళ్ళు పీక్ అవర్స్లో విద్యుత్ని ఎక్కువ ఇస్తున్నారని చెప్పి తప్పుడు రాతలు రాశారు. అది చాలా బూత్. అసలు పీక్ అవర్స్లో వీళ్ళు 87 మెగావాట్లు మాత్రం విద్యుత్ ఇస్తామని చెప్పారు. నాన్ పీక్ అవర్స్లో ఏదైతే 313 మెగావాట్లు ఇస్తామని చెప్పారు యాక్సిస్. అంటే అసలు పీక్ అవర్స్లో అతి తక్కువ 87 మెగావాట్లు ఇస్తా అన్న వాళ్ళకి మీరు అడ్డగోలుగా కట్టబెట్టారంటే ఇది ఖచ్చితంగా దోపిడీయే కదా, దీంట్లో వాటాలు అందుతున్నట్టే కదా. అయినా రాధాకృష్ణ నీ దానికి కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు నువ్వు రాసావు కదా ₹2.50 నీ దానికి కట్టించారు. అప్పుడు ₹2.49 రాగి చేసావు కదా. ఇప్పుడు నీ యాక్టివ్ పవర్ ప్లాంట్కి కూడా ఇచ్చారు కదా, అది కూడా రాయి. సో యాగి చేసేది మీరు. ఈ రాష్ట్రం మీద యాగి చేస్తూ ప్రజల మెదడులో ఏదైతే విషయాన్ని నింపుతున్నదో మీరు అనేది ఖచ్చితంగా అర్థమవుతా ఉంది ప్రజలకు కూడా.